ప్రైజ్ ద లార్డ్. నీ హృదయం విరిగిపోయిందా? నీ బాధ ఎవరికి అర్థం కావడం లేదనిపిస్తుందా? కానీ దేవుడు చెప్తున్నాడు, విరిగిన హృదయాన్ని నేను తిరస్కరించను అని. లెంట్ కాలం అంటే కేవలం ఉపవాసం ఉండడం కాదు, ఇది మన హృదయాన్ని పరిశీలించుకునే సమయం. 51 కీర్తనలో దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. విరిగిన మనసును, చిత్తశుద్ధి గల హృదయాన్ని దేవుడు తృణీకరించాడు. దావీదు రాజు పాపం చేశాడు, కానీ దావీదు తన తప్పును దాచలేదు. దావీదు దేవుని దగ్గరికి విరిగిన హృదయంతో వచ్చాడు. దేవుడు పరిపూర్ణతను కాదు, పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు. మనిషి బలహీనతలో దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. విరగడం అంటే ఓటమి కాదు, అది దేవుని చేతిలో పునర్నిర్మాణం ప్రారంభం. సిలువపై యేసు చేసిన బలి కూడా ఇదే చెప్తుంది. నీవు ఎంత విరిగిపోయినా నేను నిన్ను స్వీకరిస్తాను అని. ఈ లెంట్ రోజున నీ హృదయాన్ని దేవుని ముందుంచు. నటన అవసరం లేదు, నిజమైన పశ్చాత్తాపమే సరిపోతుంది. ఎందుకంటే విరిగిన హృదయాన్ని దేవుడు ఎప్పటికీ నిరాకరించడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.